We thank you, Lord, for this evening. ఈ సాయంకాలం కొరకే నీకు కృతజ్ఞతలు. Thank you, Lord, for each and every presentation here on the platform. వేదిక మీద ప్రభువా ఇక్కడ ప్రదర్శించబడినటువంటి ప్రతి ఒక్క అంశము కొరకే నీకు కృతజ్ఞతలు ప్రభువా. Everything must speak about you and your glory. సమస్తము కూడా మీ గురించి మీ యొక్క మహిమ గురించే మాట్లాడాలి. Dear Lord, ప్రియ ప్రభువా, we cannot reproduce the original Christmas scene. దేవా, అసలు ప్రారంభంలో ఉన్నటువంటి క్రిస్మస్ దృశ్యాన్ని ప్రభువా మేమైతే ప్రదర్శించలేము. It's impossible for anyone. అది ఏ ఒక్కరికైనా సరే అసాధ్యము. But whatever is represented here, అయితే ఏదైతే ఇక్కడ ప్రభువా ప్రదర్శించబడిందో, it's not just a story. అది కేవలం ఒక కథ మాత్రం కాదు. It's not just an event that took place in history. చరిత్రలో అది కేవలం చోటు చేసుకున్న ఒక సందర్భం మటుకు సంఘటన మటుకు కాదు. But it's very relevant to each one of us even today. ఈనాటికి కూడా మాలో ప్రతి ఒక్కరికి కూడా ఇది మాకు సంబంధించినదై ఉంది. It's connected with our life and our eternity. ఇది మా యొక్క జీవితాలకు మా నిత్యత్వానికి సంబంధించి ఉన్నది. So help us, Lord. కాబట్టి మాకు సహాయం చేయండి ప్రభువా. Not just to enjoy it, ఏదో but absorb it. ఏదో కేవలం దీన్ని చూసి ఆనందించడం మాత్రం కాకుండా దాని మాలోకి కైకొట్టడానికి సహాయం చేయము. Lord, help us to understand your great plan for each one. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప ప్రణాళిక ప్రభువా మేము గ్రహించడానికి సహాయం చేయము. Lord, we pray that you will draw nigh to us and visit us through your word. దేవా, నీకు వాక్యం ద్వారా మీరు మాకు సమీపంగా వచ్చి మమ్మల్ని దర్శించాలని ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాం. Bind the strong man. బలవంతుని బంధించండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. Amen. Now we are people, those who do not know the Lord, ప్రభువును ఎరగనటువంటి వారు, or heathen people, లేదంటే అన్యులైన వారు, they only think it's only a festivity that begins and ends on the 25th. 25వ తారీఖు డిసెంబర్న ఇది ఒక పండుగగా ప్రారంభమై ముగిపోతుందని మాత్రమే వారు తలస్తారు. They do not know that there is no beginning and there is no ending. దీనికి ఆది కానీ అంతం కానీ లేదనేటువంటి సంగతి వారికి తెలియదు. Because Jesus is the beginning and he is also the end. ఎందుకంటే యేసు ప్రభు ఆరంభమై ఉన్నాడు, అంతమై ఉన్నాడు కాబట్టి. But కానీ the purpose for which he has come into the world, ఆయన ఈ యొక్క లోకంలోనికి రావడంలో ఉన్నటువంటి ఉద్దేశము should be very intimate to each one of us. మాలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సన్నిహితమైనటువంటిదిగా ఉండాలి. And we should experience him. మనం ఆయనను మన అనుభవంలో ఎరిగి ఉండాలి. Now let's turn to John chapter 1. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం చూద్దాం. John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయము. Now here ఇక్కడ John was telling about Jesus. యోహాను యేసు ప్రభు గురించి చెప్తూ ఉండినాడు. John the Baptist. బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను He was telling about Jesus. ఆయన యేసు ప్రభు గురించి చెప్తూ ఉండినాడు. In the 29th verse. 29వ వచనములో. The next day John seeth Jesus coming unto him. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి and said, ఇలా Behold, ఇదిగో the Lamb of God, దేవుని గొర్రెపిల్ల, who taketh away the sin of the world. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Behold. ఇదిగో. Behold means to gaze upon. ఇదిగో అంటే దేని చూడమని దానికి భావం. To look steadily. అంటే స్థిరంగా చూడమని, తిన్నగా చూడమని. To look focused. అంటే కేంద్రీకరించి చూడమని. Look at the Lord focused. అంటే ప్రభు వైపు దేని చూడండి. It's not just a glance. అదేదో వట్టిగా అసమానట్టుగా చూడటం కాదు. Many people glance at the Lord. చాలా మంది ప్రభుని చూచి చూడనట్టుగా చూస్తారు. Through these skits, ఈ నాటకాల ద్వారా and through celebrations, ఈ వేడుకల ద్వారా. that's only a glance. అది కేవలం పై చూడటం మాత్రమే. But
John says, అది యోహాను అంటూ ఉన్నారు, look carefully, జాగ్రత్తగా పరిశీలించి చూడండి. note everything that you observe as you look at him. ఆయన వైపు మీరు చూసేటప్పుడు మీరు గమనించే సమస్తాన్ని కూడా మీరు గుర్తించండి. He is not just an ordinary man. ఆయన కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. Behold, ఇదిగో the Lamb of God. దేవుని యొక్క గొర్రెపిల్ల. Now in the Bible, బైబిల్లో we have many references to sheep and shepherds. గొర్రెలకు గొర్రెల కాపలకు సంబంధించినటువంటి అనేక లేఖన భాగాలు ఉన్నాయి. And here ఇక్కడ it says, ఇలా Lamb of God. దేవుని యొక్క గొర్రెపిల్ల. Jesus Christ యేసుక్రీస్తు ప్రభువు was a Lamb of God. ఆయన దేవుని యొక్క గొర్రెపిల్ల. Lamb is the just born one, the little one అంటే of గొర్రెపిల్ల a sheep. అంటే గొర్రెలకు పుట్టినటువంటి ఒక కన్నటువంటి చిన్న గొర్రెపిల్లకు అప్పుడే పుట్టినటువంటి గొర్రెపిల్ల. In the manger, పశువుల తొట్టిలో you see the lamb మీరు గొర్రెపిల్లను చూస్తారు, just born. అప్పుడే పుట్టినటువంటిది. Lamb in the manger. పశువుల తొట్టిలో అప్పుడే పుట్టిన గొర్రెపిల్లని మీరు చూస్తారు. But కానీ now he is not in the manger. ఇప్పుడు ఆయన పశువుల తొట్టిలో లేడు, He is now grown up. ఇప్పుడు ఆయన దిగాడు. But కానీ he is lamb. ఆయన యొక్క గొర్రెపిల్ల, He is a ఆయన lamb. గొర్రెపిల్ల It means అంటే he is as clean and as pure and as innocent as a lamb. ఒక గొర్రెపిల్లంత పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి ఆయన. No blemish, ఆయనలో ఏ కలంకము లేదు, no sin. ఏ పాపము ఆయనలో లేదు. That means he has that lamb's nature. అంటే ఆయనకు ఆ గొర్రెపిల్ల యొక్క స్వభావం ఉన్నది అని. When you see a lamb, మీరు గొర్రెపిల్లని చూసినప్పుడు it will not fight, అది కొట్లాడదు, it will not bite, అది కరవదు, it will not attack. అది దాడి చేయదు. It doesn't have those senses. అలాంటి గుణాలు దానికి లేవు. Even a child can play with a lamb. ఒక చిన్న బిడ్డ ఎవరైనా సరే ఆ యొక్క గొర్రెపిల్లతో ఆటలాడుకోవచ్చు. Yes. అవును. So the Lord Jesus was like that, even as in his grown-up stage. యేసుక్రీస్తు ప్రభు తాను ఎదిగినటువంటి స్థితిలో కూడా ఆ రీతిగానే ఉండినాడు. The Bible refers to him బైబిల్ మరలా నుంచి ఇలా చెప్తుంది, that he is the great shepherd, ఆయన గొప్ప కాపరి అని, he is the chief shepherd, ఆయన ప్రధాన కాపరి అని, and he is a good shepherd. ఆయన మంచి కాపరి అని. So కాబట్టి shepherd and sheep, they go together. కాపరి గొర్రెలు కలిసి వెళ్తారు. Sheep need a shepherd. గొర్రెలకు కాపరి అవసరం. God saw the world. దేవుడి యొక్క లోకాన్ని చూచాడు. He sent many prophets. అనేక మంది ప్రవక్తలను పంపించారు. He sent the word through many sources. అనేక రీతులుగా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని పంపించారు. Yet అయినప్పటికీ people did not take things seriously. ప్రజల విషయాలను తీవ్రంగా తీసుకోలేదు. And so God, కాబట్టి దేవుడు he saw that the people were going astray. ప్రజలు దారి తప్పిపోవటాన్ని ఆయన చూచి, They were like sheep without a shepherd. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని కనుగొని, So what happens if there is no shepherd to a sheep? గొర్రెలకి కనుక కాపరి లేకపోతే ఏమవుతుంది? They will be helpless. అవి నిస్సహాయంగా ఉంటాయి. They don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో వాటికి తెలియదు. And they can be attacked by wild animals. క్రూరమృగాల ద్వారా అవి దాడి చేయబడవచ్చు. Many things will happen. అనేకం జరుగుతాయి. No security for them. వాటికి ఏ భద్రత ఉండదు, No protection. ఏ కాపుదల లేదు. So sheep will have no one to guide them. కాబట్టి గొర్రెలను నడిపించే వారంటూ ఎవరు ఉండరు. So he saw people without a guide. కాబట్టి నడిపించే వ్యక్తి లేకుండా ఉన్నటువంటి ప్రజలను ఆయన చూశారు. So he wanted someone to guide them. కాబట్టి ఎవరైనా వారు నడిపించాలి అని ఆయన కోరారు. Between the Old Testament and the New Testament, there is a silent period.
పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య మౌన కాలం ఉండింది. That means intertestamental period. అంటే ఈ యొక్క రెండు నిబంధనలకు మధ్య ఉన్నటువంటి కాలం. And then the Lord తర్వాత ప్రభు sent his son. తన కుమారుడిని పంపించారు. The Lord might have seen that the people in between the two testaments were lost. అంటే ఈ రెండు నిబంధనల మధ్యలో ఉన్నటువంటి ప్రజలు నశించిపోయి ఉండటాన్ని దేవుడు చూచుంటారు. So he viewed perhaps like that, God. బహుశా దేవుడు ఆ రీతిగా దాన్ని చూచి ఉండవచ్చు. So God wanted to send his only begotten son. కాబట్టి దేవుడు తన ఏకైక కుమారుడిని పంపించాలని ఆశించారు. And he wanted to put him as a shepherd to the sheep. ఆయన ఒక గొర్రెలకు కాపరిగా ఉంచాలని ఆశించాడు. Now if you turn to John 10th chapter, యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని చూస్తే, verily, verily, I say unto you, first verse, మొట్టమొదటి వచనంలో ఆయన చెప్తూ ఉన్నారు, he that entereth not by the door into the sheepfold, but climbeth up some other way, the same is a thief and a robber. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. But he that entereth in by the door is the shepherd of the sheep. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. So a shepherd is needed. కాబట్టి ఒక కాపరి అవసరమై ఉన్నాడు. If he is not there, ఆయన లేకపోతే then the sheep will be in great danger. అప్పుడు గొర్రెలు గొప్ప అపాయంలో ఉంటాయి. Sheep will have no protection. ఈ గొర్రెలకు ఏ కాపుదల ఉండదు. People may steal them. ప్రజలు వాటిని దొంగిలించవచ్చు. Animals may attack them. మృగాలు వాటి మీద దాడి చేయొచ్చేమో. So if you turn to 1 Samuel 17th chapter, మరణ సమయంలో 7వ అధ్యాయం చూస్తే, here ఇక్కడ David says దావీదు అంటున్నాడు unto Saul, సౌలుతో, when Saul was facing Goliath, సౌలు గొలియాతును ఎదుర్కొంటున్నటువంటి and they సమయంలో were not able to defeat him or face him, గొలియాతును ఎదుర్కోలేకపోయాడు, అతను ఓడించలేకపోయాడు. David appears on the scene. ఆయన దృశ్యంలో దావీదు ప్రత్యక్షమయ్యాడు. And what was he telling Saul? సౌలుతో ఆయన ఏం చెప్తూ ఉండినాడు? 1 Samuel 17:34. మొదటి సమయంలో 17వ అధ్యాయం 34వ వచనము. And David said unto Saul, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, thy servant kept his father's sheep, నీ యొక్క దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుచుండగా, and there came a lion and a bear and took a lamb out of the flock. సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా. 36th verse. 36వ వచనము. Thy servant slew both the lion and the bear. నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. Yes. అవును. David didn't run away. దావీదే పారిపోలేదు. He was a shepherd అతను గొర్రెల కాపరి. and he did his job. అతను తన పని తాను నెరవేర్చాడు. And they were not easy animals to face. ఎదుర్కోవడానికి అవేవి సామాన్యమైన జంతువులు కాదు. Lion is not that easy. సింహం ఎదుర్కోవడం సులువు కాదు. But to save the sheep, అయితే గొర్రెలను రక్షించడానికి the shepherd doesn't want to lose even one sheep. గొర్రెల కాపరి ఒక్క గొర్రెను కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడాడు. We know about the lost sheep. తప్పిపోయిన గొర్రె గురించి మనకు తెలుసు. Out of 100, one was lost. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. But did the shepherd just sit back and say, all right, I have 99 with me? సరే, ఆ గొర్రెల కాపరి సరే పర్వాలేదు, నాతో పాటు 99 గొర్రెలు ఉన్నాయి చాలే అనుకున్నాడు అన్నాడా? No. లేదు. Every sheep was important. ప్రతి గొర్రె కూడా ప్రాముఖ్యమే. So he went after that one sheep, కాబట్టి ఆ ఒక్క గొర్రె వెంట ఆయన వెళ్ళాడు. leaving the 99, 99 గొర్రెలను విడిచి and he found it. దాన్ని కనుగొన్నాడు. Yes, that is the work of a shepherd. ఒక గొర్రెల కాపరి యొక్క పని అదే. He is diligent. అతను శ్రద్ధ కలిగి ఉంటాడు. He is careful. జాగ్రత్తగా ఉంటాడు. He is watchful. మెళకువ కలిగి ఉంటాడు. And he fixes his whole attention on the sheep. ఆ గొర్రెల మీద తన నిమగ్నత అంతటిని కూడా కేంద్రీకరిస్తాడు. Why? దేనికంటే? Because they are helpless. ఎందుకంటే అవి నిస్సహాయమైనటువంటి గొర్రెలు కాబట్టి. They are not like lions, అవి సింహాల వలె ఉండవు. or the nature of lions. లేదంటే సింహం యొక్క స్వభావాన్ని కలిగి ఉండవు. They have nothing.
వాటికి అసలు ఏమీ They లేదు, are just helpless things. కేవలం నిస్సహాయమైనటువంటి గొర్రెలవి. So, కాబట్టి the shepherd will be the protector of the sheep. కాబట్టి గొర్రెల కాపరి గొర్రెలను కాపాడేటువంటి వాడిగా ఉంటాడు. So, కాబట్టి David told Saul దావీదు సౌలుతో అన్నాడు, that I did like this. నేను ఇలా చేశానండి. He was trying to tell him that he can face Goliath. నేను గొలియాత్ ఎదుర్కోగలనండి అని చెప్పడానికి ప్రయత్నం So చేస్తున్నాడు. the shepherd is a brave person. కాబట్టి గొర్రెల కాపరి అంటే ధైర్యవంతుడు, He will not run away. పారిపోడు. So here in John 10, ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో the word says, దేవుని యొక్క వాక్యం అంటుంది, He that entereth in by the door is the shepherd of the sheep. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. So the sheep recognize the shepherds. కాబట్టి ఈ యొక్క గొర్రెల కాపరిని గుర్తిస్తాయి. See third verse. 3వ వచనము, To him the porter openeth, and the sheep hear his voice. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. And he calleth his own sheep by name and leadeth them out. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. So కాబట్టి the shepherd knows how to handle them. ఈ గొర్రెలను ఎలా నడిపించాలో గొర్రెల కాపరికి తెలుసు. In that great psalm of David, ఆ దావీదు యొక్క గొప్ప కీర్తనలో in 23rd psalm, 23వ కీర్తనలో he wrote, ఇలా రాశాడు, The Lord is my shepherd, యెహోవా నా కాపరి, I shall not want. నాకు లేమి కలుగదు. That means అంటే he was putting himself as a sheep ఆయన తాను గొర్రెగా ఎంచుకొని and the Lord as his shepherd. దేవుని తన యొక్క కాపరిగా ఇచ్చాడు. So God wanted Jesus to be a shepherd, దేవుడు యేసు ప్రభువుగా కాపరిగా ఉండాలని కోరారు. so that తద్వారా people have no problem. ప్రజలకు ఏ సమస్య లేకుండా ఉండడానికి, People can lead a free life. ప్రజలు స్వేచ్ఛగా జీవించగలడానికి The Lord is my shepherd. యెహోవాయే నా కాపరి. When the shepherd is there, అక్కడ గొర్రెల కాపరి ఉన్నప్పుడు so what happens? The sheep will be carefree, ఈ యొక్క గొర్రెలు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా ఉంటాయి. because ఎందుకంటే the shepherd is there. గొర్రెల కాపరి ఉన్నాడు కదా. They can sleep well. మేము హాయిగా నిద్రపోవచ్చు, They have no worry. మాకే చింతలు లేవు. People who do not know the shepherd, గొర్రెల కాపరిని ఎరగనటువంటి వారు they do not know that the shepherd gives them all the needed protection. ఆ గొర్రెల కాపరి వారికి కావలసినటువంటి కాపుదలంతా ఇస్తాడనేటువంటి సంగతి ఎరగకుండా ఉన్నారు. Not just in one direction, ఏదో ఒక దిశలో మట్టుకే కాదు, not just here and there. ఇక్కడ అక్కడ మాత్రమే కాదు, He will fight the enemy. ఆయన శత్రువుతో పోరాడతాడు. Who is the enemy? ఎవరు శత్రువు? The enemy is like a roaring lion. ఆయన శత్రువు గర్జించే సింహం వలె ఉన్నాడు. It is roaring. వాడు గర్జిస్తా ఉన్నాడు. It wants to destroy the sheep. వాడు గొర్రెలను నాశనం చేయడానికి చూస్తూ ఉన్నాడు. And so the enemy is the lion. కాబట్టి ఆయన శత్రువు సింహము. But if the Lord is our shepherd, అయితే ప్రభు మనకి కాపరిగా ఉంటే then we have nothing to worry. అప్పుడు మనం దేనికి కూడా చింతించనవసరం లేదు. How many people, ఎంత మంది their life is in confusion. వాళ్ళ యొక్క జీవితం గందరగోళంలో ఉంది. They have no idea about their future. వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమైపోతుందో వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం లేదు. They try to protect themselves by various methods and means, అనేక రీతులుగా పద్ధతుల్లో తమ తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. because they do not know that there is a shepherd. ఎందుకంటే ఒక కాపరి ఉన్న సంగతి వారికి తెలియదు కాబట్టి They want to adopt methods to protect themselves. తాము కాపాడుకోవడానికి కొన్ని పద్ధతులను వాళ్ళు ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. See, heathens have their own methods. అన్నిటికి వారి సొంత పద్ధతులు ఉన్నాయి. And even nominal Christians go into superstitious beliefs to protect themselves. నామకార్థ క్రైస్తవులు కూడా తాము కాపాడుకోవడానికి మూఢనమ్మకాలకు వెళ్తూ ఉంటారు. Yes. అవును. But when Jesus is there, అయితే యేసు ప్రభు ఉన్నప్పుడు He is our protector. ఆయన మనల్ని కాపాడేవాడు. So David says, కాబట్టి దావీదు అంటున్నాడు, because he had his own experience of handling sheep, ఎందుకంటే గొర్రెలను కాచేటువంటి తన సొంత అనుభవం తనకు ఉండినందువల్ల he was looking at God and putting himself as a sheep. కాబట్టి తను దేవుని వైపు చూచి తను తాను ఒక గొర్రె స్థానంలో ఉంచుకున్నాడు. The Lord is my shepherd. యెహోవా నా కాపరి అన్నాడు. Yes. అవును. He is my shepherd and I am his sheep. ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రెను. See, dear people, చూడండి పిల్లరా, God has
given us such beautiful shepherd, దేవుడు మనకు అటువంటి చక్కటి కాపరిని ఇచ్చాడు. but కానీ we are not mindful of this shepherd. మనం ఆ గొర్రెల కాపరి గురించిన గమనం లేకుండా ఉన్నాం. We have made so many things as our protectors. అనేకమైన వాటిని మనం కాపాడేటువంటి వాటిగా మనం చేసుకున్నాం. Things of the world, they will protect us. ఈ లోక సంబంధమని మనం కాపాడుతాయని, Worldly things will protect us. లోక సంబంధమని మనకు భద్రపరుస్తాయని, That is how we run our life. ఆ రీతిగా మన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. We put the shepherd aside. మనం గొర్రెల కాపరిని పక్కన పెట్టేస్తాం. Suppose the sheep say we don't want this shepherd. సరే, ఆ గొర్రెలు కనుక మాకు గొర్రెల కాపరి అక్కర్లేదండి, గొర్రెలు If they say we don't want the shepherd, గొర్రెలు మాకు గొర్రెల కాపరి అక్కర్లేదు అంటే what happens? ఏమవుతుందండి? They are in trouble. అవి కష్టంలో పడతాయి. Many of us are like that. మాలో అనేక మంది అలాగే ఉన్నాం. Jesus came into this world Yes. not just to give us a Christmas celebration, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది కేవలం మనకు క్రిస్మస్ వేడుకని ఇవ్వడానికి కాదు, but he is the good shepherd. ఆయన మంచి గొర్రెల కాపరి. Yes, he wants to take care of us. ఆయన మనల్ని చూసుకోవాలని కోరుతూ ఉన్నాడు. He wants to take care of our families. ఆయన మన కుటుంబాలను చూసుకోవాలని కోరుతున్నాడు. But కానీ we are not interested in that. దానిలో మనకు ఆసక్తి లేదు. We don't want the shepherd. గొర్రెల కాపరి మనకు అవసరం లేదు. Only in times of need we cry out to the Lord. అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనం దేవునికి మొరపెడతాము. So here David says, కాబట్టి ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, I shall not want. నాకు ఏ లేమి ఉండదు అంటున్నాడు. Levi. నాకు ఏ కొదువ ఉండదు. Yeah, nothing. I won't be wanting in peace. నాకు నెమ్మది శాంతి లోటు ఉండదు. I won't be wanting in joy. ఆనందము సంతోషంలో నాకు కొదువ ఉండదు. I won't be wanting in any of the things which people suffer. ప్రజలు శ్రమపడి ఇబ్బంది పడుతున్న ఏ విషయంలో కూడా నాకు ఎటువంటి కొదువ లోటు ఉండదు. Even in trouble, శ్రమలలో సహితం I will be calm and composed. నేనెంతో నెమ్మదిగా ఉంటాను. Yes, dear people, అవును పిల్లలు, the peace and quietness which Jesus gives, యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క నెమ్మది శాంతి సమాధానము world cannot give. లోకము ఇవ్వలేదు. When people think when everything is calm and quiet, అన్నీ కూడా ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్నట్టు ప్రజలు అనుకుంటారు. oh, they try to go out to those places. ప్రజల ప్రశాంతమైన ప్రాంతాలకు వెళ్ళాలని Oh, కోరుకుంటారు. if I go here, నేను ఇంటికి వెళ్తే it's very quiet. ఇది చాలా ప్రశాంతంగా ఉంది, Everything is calm. అంత ప్రశాంతంగా ఉంది, I can have a good time. నేను మంచి సమయాన్ని గడపవచ్చు. All right, there may be calmness around you. నీ చుట్టూ కూడా అలాంటి ప్రశాంతత ఉండొచ్చు. What about in your heart? మరి నీ హృదయంలో సంగతి ఏంటి? That is important. అది ప్రాముఖ్యమైనది. One artist, ఒక కళాకారుడు చిత్రకారుడు he depicted a scene where there is terrible storm. ఒక పెద్ద తుఫాను ఉన్నటువంటి దృశ్యాన్ని రాశాడు. That means thunder, lightning, rain, అంటే వర్షము, ఉరుములు, తుఫాను, గాలి, and the trees were swaying this way and that way, చెట్లు అటు ఇటు ఊగిసలాడుతున్న దృశ్యం, and terrible wind. భయంకరమైన పెనుగాలి. But in that situation, ఆ యొక్క పరిస్థితిలో in a small hole in a rock, ఒక బండలో ఉన్నటువంటి చిన్న సందులో there was a bird sitting on the eggs and taking care of the chicks. అక్కడ ఒక పక్షి ఉండి దాని యొక్క పిల్లలను చూసుకుంటా ఉంది. It was not bothered. దానికి అసలు ఏ చింతా చీకు లేదు. Not bothered about what's happening around. చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో దానికి ఎంత మాత్రం పట్టింపు లేదు. Very calm and composed. చాలా ప్రశాంతంగా నిమ్మళంగా ఉంది. Many people are like that. చాలా మంది అలా They ఉన్నారు. are not like that. చాలా మంది అలా లేదు. When there is some storm ఏదైనా తుఫాను వచ్చిందండి, in the house, ఇంటిలో తుఫాను వస్తే, any problem at home, ఇంట్లో ఏదైనా సమస్య వస్తే, any problem with children, పిల్లలతో ఏమైనా సమస్య or వస్తే, relatives, బంధువులతో సమస్య or వస్తే, property matters, ఆస్తి వివాదాలు వస్తే, so many problems, ఎన్నో సమస్యలు, and they are not able to face these storms. వాడి తుఫాను ఎదుర్కోలేకుండా ఉన్నారు.
Why? దేనికి? Because the shepherd is not there. గొర్రెల కాపరి అక్కడ లేడు కాబట్టి These sheep are left to fend for themselves. ఈ యొక్క గొర్రెలు తమ బతుకు తామే చూసుకోవడానికి విడిచిపెట్టబడ్డాయి. People think they can do by themselves everything. ప్రజలు అనుకుంటారు మాత్రం నేనుగా సమస్తాన్ని గడుపుకోగలవండి అని. They want to read some of these books. వాళ్ళు ఈ పుస్తకాల గురించి చదవాలని కోరుతారు. And nowadays, ఈ దినాల్లో everywhere you see, talk is about money. ఎక్కడ చూసినా కానీ డబ్బుల గురించిన మాటలే కనిపిస్తున్నాయి. How to become rich. ఎలా ధనికులుగా కావాలి, How to be financially sound. ఆర్థికంగా మనం ఎలా మంచి స్థాయిలో ఉండాలి, And you can lead a peaceful life. అప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని జీవించవచ్చు. That's not possible. అది సాధ్యం కాదు. Yes, dear people. అవును ప్రియులారా. The peace which Jesus gives, యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ శాంతి సమాధానం it passeth all understanding. అది సమస్త జ్ఞానమునకు మించినటువంటిది. It's not easy to understand, but you can experience it. అది అర్థం చేసుకోవడం సులువు కాదు, కానీ నీకు అనుభవంలో దాన్ని చూడగలవు. Yes, dear people. అవును ప్రియులారా. The Lord is my shepherd. యెహోవా నా కాపరి. David was saying that. దావీదు ఆ మాట చెప్తూ ఉన్నాడు. He was telling or writing these words meaningfully with experience. అంటే అర్థసహితంగా అనుభవంలో కలిగి ఈ మాట చెప్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. Now children should not keep on moving like this. He was telling it with experience. తన అనుభవంతో ఆయన చెప్తూ ఉన్నాడు. He maketh me to lie down in green pastures. ఆయన పచ్చిక బయలుగా పరుట చేయుచున్నాడు. I don't have to worry about my next meal. నా తర్వాత భోజన విషయం కూడా నేను చింతించవలసిన అవసరం నాకు లేదు. I don't have to stretch out my hand to someone to feed me. నన్ను పోషించే నిమిత్తమై నేను ఎవరికి కూడా నా చేతిని తాపవలసినటువంటి అవసరం లేదు. My shepherd will take me. నా యొక్క కాపరి నన్ను చూసుకుంటాడు. He will take care of me. నా గొర్రెల కాపరి నన్ను చూసుకుంటాడు. My only business is to sleep well. నా ఒకే పని ఏమంటే హాయిగా నిద్రపోవడం. I get green pasture. నేను పచ్చిక బయలుగా మేయగలను. And he leadeth me near still waters. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తాడు. So, కాబట్టి a shepherd, when he wants to take that responsibility, ఒక గొర్రెల కాపరి ఆయన బాధ్యతను తాను తీసుకోవాలి అని కోరినప్పుడు we are not able to cast our burdens on Jesus Christ. మనకి భారములు యేసుక్రీస్తు ప్రభువు మీద మోపలేకపోతూ ఉన్నాము. He says, "Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest." ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచు ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. But కానీ we don't want to go to him. ఆయన దగ్గరికి వెళ్ళడం మనకి ఇష్టం లేదు. Dear people, ప్రియులారా, this great shepherd, ఈ గొప్ప గొర్రెల కాపరి he has come down to this world with a mission. ఒక కార్యం నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. He wants to deflect us from going to hellfire. నరకానికి వెళ్ళకుండా మనల్ని మళ్ళించాలని ఆయన కోరుకున్నాడు. He wants us to enjoy life while we are in this world. మనం ఈ లోకంలో ఉండగానే మన జీవితంలో మనం ఆనందించాలని ఆయన కోరుకున్నాడు. Mr. Daniel in one of his messages said, దానయ్య గారు తన వర్తమానాల ఉదాహరణ చెప్పారు. you can enjoy heaven while you are in this world. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోకాన్ని ఆనందించవచ్చు అని ఆయన చెప్పారు. If the shepherd is with us, గొర్రెల కాపరి మనతో ఉండి, if we allow the shepherd to take care of us, గొర్రెల కాపరిని మనల్ని చూసుకోనిస్తే, then we have nothing to worry. మనకు చింతించాల్సిన అవసరం దేనికి లేదు. There is peace in the family. కుటుంబంలో నెమ్మది ఉంటుంది. Similarly, he said, అలాగే ఆయన చెప్పారు, you can also experience hell in this world. మీరు ఈ లోకంలో నరకాన్ని కూడా అదే రీతిగా అనుభవంలో చూడవచ్చని ఆయన చెప్పారు. Even before going to hell, నరకానికి వెళ్ళడానికి ముందే some people say, కొంతమంది అంటారు in some places, కొన్ని స్థలాలు, my husband, నా భర్త he creates hell in the family. అయ్యా కుటుంబం వాళ్ళంటే నరకం చేసేస్తున్నాడండి. అవును. Some children, కొంతమంది పిల్లలు they create hell in the family. కుటుంబాన్ని నరకం చేసి పడేస్తారు. Parents don't know what to do. తల్లిదండ్రులకి అసలు ఏం చేయాలో కూడా తోచదు. Why that happens? ఏం జరుగుతుంది? They don't utilize the provisions of Christ. క్రీస్తు చేసిన ఏర్పాట్లను వారు వినియోగించుకోరు. Coming to the church, సంఘానికి రావడం and obeying the word, దేవునికి వాక్యములకు లోబడడం, all these things, ఇవన్నీ కూడా when they don't do and neglect, వాళ్ళు చేయకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేసినప్పుడు then what's the use? ప్రయోజనం ఏంటండి?
What's the use? లాభం ఏంటండి? We are people. పిల్లరా, The Lord wants us to lead us, shepherd us. దేవుడు మనను గొర్రెల కాపరిగా నడిపించాలని కోరుతున్నాడు. Now turning back to John 10, యోహాను సువార్త 10వ అధ్యాయం తిరిగి వస్తే, if you see the 11th verse, 11వ వచనము, I am the good shepherd. నేను గొర్రెలకు మంచి కాపరిని. He himself is saying that. ఆయన తనంతట తానుగానే చెప్తూ I ఉన్నాడు, am the good shepherd. నేను గొర్రెలకు మంచి కాపరిని. The good shepherd giveth his life for the sheep. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. Yes. Oh. Good shepherd means. మంచి కాపరి అంటే, Now we saw about David. మనం దావీదు గురించి చూసాం. While fighting with the lion and the bear, సింహంతో ఎలుగుబంటితో పోరాడే సమయంలో there is every possibility that he could have died. అతను చనిపోవడానికి అన్ని అవకాశాలు ఉండినాయి. Though he didn't die, ఆయన చనిపోయినప్పటికీ but he risked his life to save the sheep. ఆ గొర్రెని కాపాడటానికి తన ప్రాణంని తన అపాయంలో పెట్టుకున్నాడు. Yes, dear people. పిల్లరా, But కానీ we want to follow all sorts of higher lanes. మనం అన్ని రకాల జీతగాళ్ళని వెంబడించాలని కోరుతున్నాం. 12th verse. 12వ వచనం, He that is an higher link జీతగాడు and not the shepherd, గొర్రెల కాపరి కాడు కనుక whose own the sheep are not, గొర్రెలు తనవి కానందున seeth the wolf coming, తోడేలు వచ్చుట చూచి leaveth the sheep and fleeth, గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. and the wolf catcheth them scattered the sheep. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. Yes, the higher link. జీతగాడు, The devil can come as the angel of light, సాతాను వెలుగు దూత వలె రాగలడు. and it can pose as if it's a shepherd. ఓ గొర్రెల కాపరి వలె తను తాను కనపరుచుకోగలడు. And many people are deceived by this higher link. ఈ జీతగాడి ద్వారా అనేక మంది మోసగించబడుతున్నారు. Again the Lord says in the 14th verse, 14వ వచనంలో మళ్ళా ప్రభువు అంటూ ఉన్నారు, I am the good shepherd. నేను గొర్రెల మంచి కాపరిని. Why does he require to tell twice the same thing? అదే విషయాన్ని ఆయన 2 సార్లు చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందండి? And he also repeated about higher link జీతగాళ్ళ గురించి కూడా ఆయన మళ్ళా చెప్పారు. 3 times in those 2 verses, 5 and 13. 12, 13వ వచనాల్లో 3 సార్లు జీతగాళ్ళ So గురించి one చెప్పారు. has to be extremely careful about higher link. కాబట్టి జీతగాళ్ళ విషయమై ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. But కానీ we are careless about the shepherd and very careful about the higher link. మనం గొర్రెల కాపరి విషయమై అజాగ్రత్తగా ఉన్నాం, జీతగాళ్ళ విషయమై చాలా జాగ్రత్త వహిస్తున్నాం. I am the good shepherd నేను గొర్రెలకు మంచి కాపరిని, and know my sheep నేను నా గొర్రెలను ఎరుగుదును, and am known of mine. నా గొర్రెలు నన్ను ఎరుగును. Yes, Oh. dear people, పిల్లరా, the Lord Jesus, యేసు ప్రభు why did he come into this world? ఆయన లోకంలోకి ఎందుకు వచ్చారు? To lay down his life. తన ప్రాణమును అర్పించడానికి. In the 15th verse he says that. 15వ వచనంలో ఆయన చెప్తా ఉన్నారు, I lay down my life for the sheep. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 2-3 times even in the 17th verse he says that. 2-3 సార్లు 17వ వచనంలో కూడా మళ్ళీ ఆయన విషయం చెప్పారు. 18th verse he says that. 18వ వచనంలో అలా చెప్పారు. Yes. Oh. He is telling I want to risk my life for you. మీ కొరకే నా ప్రాణాన్ని నేను అపాయంలో పెట్టుకుని కోరుతూ ఉన్నానని చెప్పారు. I will lay down my life. నేను నా ప్రాణాన్ని మీ కొరకే పెడతాను. Yes, dear people. అవును పిల్లరా, When God has made such a provision, దేవుడు అటువంటి ఏర్పాట్లు చేసినప్పుడు we are just ignoring it. మనం కొట్టినే పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. Yes, ignoring it. దాన్ని తెలియని విషయంగా వదిలేస్తున్నాం. Now let's go back to 10th chapter. Once again, the same chapter. అదే అధ్యాయం మళ్ళీ చూద్దాం. And the 3rd verse. 3వ వచనము, Yeah. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. What does he mean by his own sheep? నా సొంత గొర్రెలు అని ఆయన చెప్పడంలో దాని భావం ఏంటి అని Does అర్థం it ఏంటి? mean that there are other sheep which are not his? అంటే తనవి కానీ వేరే గొర్రెలు కూడా ఉన్నాయని. All sheep are his. నీ గొర్రెలు ఆయనవే. All of us are his, expected to be his. మనందరం కూడా ఆయనకు చెందిన వారమే, ఆయన చెంది ఉండవలసిన వారు. And what does he mean when he says own sheep? నా సొంత గొర్రెలు ఆయన చెప్పడంలో అర్థం ఏంటి? It means goats. అంటే మేకలు అని. Yes. అవును.
If they are not sheep, then they are goats. అవి గొర్రెలు కాకపోతే అవి మేకలు. They all are together. అవన్నీ కూడా కలిసే ఉన్నాయి. They all move together. అవన్నీ కలిసే సంచరిస్తాయి. But కానీ they are different. అవి వ్యత్యాసమైనవి. Goats don't have a shepherd. ఈ మేకలకు గొర్రెల కాపరి లేడు. Your goats have a goat's herd. మేకలకు మేకలు కాచేవారు కాదు. And goats go before the goat's herd. అంటే మేకలు కాచేవాడి ముందుగా మేకలు వెళ్ళిపోతుంటాయి. It looks as though they lead the goat's herd. చూడటానికి అవే మేకల కాపరి నడిపిస్తూ ఉన్నాయని ముందెళ్తాయి. But sheep go behind the shepherd. అయితే గొర్రెలైతే గొర్రెల కాపరి వెనుక వెళ్తాయి. So you can understand. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. Goat wants to run before. కాబట్టి మేకలైతే ముందు 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 పరిగెత్తాలని కోరుతాయి. He putteth forth his own sheep. తన సొంత నాలుగవ వచనము మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని He goeth before them. వాటికి ముందుగా నడుస్తాడు. And the sheep follow him. గొర్రెలు అతన్ని వెంబడిస్తాయి. For they know his voice. ఎందుకంటే గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక. And a stranger will they not follow. అవి అన్యుని స్వరము అన్యుని వెంబడించవు. Those who know the shepherd. గొర్రెల కాపరిని ఎరిగినటువంటి వారు. To know the shepherd is not just by sight. అంటే గొర్రెల కాపరిని ఎరగడం కంటి చూపుతో కాదు. No. లేదు. I said behold the lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. It's not by sight. అది వెలి చూపుతో కాదు. But కానీ by humbling ourselves. మనం తగ్గించుకోవడం ద్వారా. పౌలు or Saul, before he was converted, అతను మారుమనసు పొందడానికి ముందు he was a terrible man. అతను భయంకరుడుగా ఉన్నాడు. But after he met the shepherd, ఆయన గొర్రెల కాపరిని కలిసిన తరువాత he became a sheep. ఆయన గొర్రె అయిపోయాడు. He became a sheep and began to follow Jesus. ఆయన గొర్రె వలె అయి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. Only Jesus. కేవలం యేసు ప్రభువుని మాత్రమే. I will not look this way or that way. నేను ఇటువైపు అటువైపు చూడను. So we know the life of Paul. పౌలు జీవితం మనకు తెలుసు. He became the shepherd's own. ఆయన గొర్రెల కాపరికి సొంతమయ్యాడు. And the shepherd owned Paul. ఆ గొర్రెల కాపరి కూడా పౌలును తన సొంతం చేసుకున్నాడు. కానీ here ఇక్కడ those which are not his own, తన సొంతవి కాని గొర్రెలు, they are all goats. అవన్నీ కూడా Goats. Goats, you know, are not as, we can't be as comfortable with goats as with sheep. మనం గొర్రెలతో సౌఖ్యంగా ఉన్నంతగా మేకలతో అంత సౌకర్యంగా మనం ఉండలేము. Goats have their own way. ఈ మేకలు వాటి ఇష్టానుసారంగా వెళ్తాయి. They lead the herdsmen or goatsmen. ఆ మేకలు కాచే వారి ముందుగా వెళ్ళిపోయి అవే నడిపిస్తాయి. That man has to follow the goat and run after them. ఆ మేకలు కాచేవాడు వాటి వెంట పరిగెత్తాలి, వారి వెంటబడిగా నడవాలి. They are not disciplined. అవి వాటి క్రమశిక్షణ లేదు. They don't need to be taken somewhere to be fed. వాటి మేత మేపించడానికి ఎక్కడికి తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. They will fall into any person's field and eat. ఎవరి పొలంలో పడితే వాళ్ళ పొలంలో పడి తినేస్తాయి. Yes, dear people. All పిల్లలు, Jesus came to save goats. ఈ మేకలను రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు. To turn them from their goat nature. ఆయన మేక స్వభావం నుంచి వారిని మళ్ళించడానికి. Yes. Dear people. పిల్లలు, goats are so uncomfortable. ఈ మేకలతో చాలా అసౌకర్యంగా ఉంటుంది. And sheep are different. అయితే గొర్రెలు వేరుగా ఉంటాయి. But కానీ if you turn to Matthew 25, మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే, a day is coming when the Lord is going to separate both. ఓ దినం రాబోతుంది, దేవుడు ఈ రెండింటిని కూడా వేరు చేయబోతున్నాడు. There is a day. ఓ దినం ఉంది. We must remember that. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. And if you turn to the 25th chapter of Matthew, మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే, and the 32nd verse, 32వ వచనము, and before him shall be gathered all the nations, and he shall separate them one from another. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపడుతున్నట్లు ఆయన వారిని వేరుపడుతును. He will separate one from the other.
ఒక దాని నుంచి మరొక దాన్ని ఆయన వేరు చేస్తాడు. So, కాబట్టి if a congregation is like this, సంఘం ఇలా ఉన్నట్లయితే, a congregation is like this, ఒక సమాజం ఇలా ఉంది, then అప్పుడు we should know who are the sheep and who are the goats. ఎవరు గొర్రెలు ఎవరు మేకలు అప్పుడు మనం తెలుసుకోవాలి. Before Jesus separates us on that day, ఆయన ఇద్దరి మందు యేసు ప్రభువు మనను వేరు చేయడానికి ముందే we must examine whether we have a goat nature or a sheep nature. మనకు మేక స్వభావం ఉన్నదా లేదంటే గొర్రె స్వభావం ఉన్నదా అని మనమే పరీక్షించుకోవాలి. Goats are indisciplined. ఈ యొక్క మేకలకు క్రమశిక్షణ లేదు. They sit in the meeting, కోటాలో కూర్చుంటారు, they just enjoy as you all clapped. మీరందరూ చప్పట్లు కొట్టింది కాబట్టి ఆనందిస్తారు. But కానీ that's not the important thing. అది కాదు ప్రాముఖ్యమైన విషయం. One should take the word seriously. ఎవరైనా సరే వాక్యం తీవ్రంగా తీసుకోవాలి. Take the shepherd seriously. గొర్రెల కాపరి విషయం కూడా తీవ్రంగా తీసుకోవాలి. The sheep recognize the voice of the shepherd. గొర్రెల కాపరి స్వరాన్ని గుర్తిస్తాయి. Can you recognize the voice of the shepherd through the pages of the Bible? బైబిల్లోని పేజీల ద్వారా గొర్రెల కాపరి స్వరాన్ని నీవు గుర్తించగలవా? Can you listen to him? నువ్వు ఆయన వినగలవా? When he speaks, do you humble yourself? ఆయన మాట్లాడుతున్నప్పుడు నిన్ను తగ్గించుకుంటావా? Do you tremble at his word? ఆయన వాక్యం అంటే నువ్వు అడుగుతావా? Yes, when Jesus was speaking to Saul, యేసు ప్రభు సౌలుతో మాట్లాడుతూ ఉండినప్పుడు he trembled. ఆయన వణికిపోయాడు. Yes, he couldn't stand. He made others to tremble. ఆయన Earlier, అంతకుముందే వ్యక్తులను వణికింపజేసేటువంటి ఆయన a man who was injurious, ఎంతో హానికరమైనటువంటి వ్యక్తి a అయినటువంటి ఆయన, man who frightened others, యేసులను భయపెట్టినటువంటి వాడు but now ఇప్పుడు he was trembling. ఆయన వణుకుతూ ఉండినాడు. He was not able to be steady. స్థిరంగా ఉండలేకపోయాడు. Yes. See, when in the 6th verse of Acts 9th chapter, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనములో, and he trembling and astonished. ఆయన వణుకుతూ ఆశ్చర్యపోయాడు. Yes. అవును. There should be trembling in our heart. మన హృదయంలో వణుకు ఉండాలి. When God speaks, దేవుడు మాట్లాడినప్పుడు sin must flee. పాపం ఎగిరిపోవాలి. If that doesn't happen, అది జరగడం లేదండి, then you are still not a sheep. నీవు ఇంకా గొర్రెలు కావు. If you are not a sheep, then you are the other animal, నీవు or the creature. అంటే నువ్వు గొర్రెలు కావాలంటే మరొక జంతువు అన్నమాట. It appears ఇలా కనిపిస్తుంది. a man went to his boss. ఒక వ్యక్తి తన యజమాని దగ్గరికి వెళ్ళాడట. He said, ఇలా అన్నాడు, now I want 10 days leave for Christmas. క్రిస్మస్ నాకు 10 దినాలు సెలవు కావాలండి అని అడిగాడు. He went to the boss and said, ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. తన అధికారి దగ్గర 10 days leave. 10 దినాలు సెలవు ఇవ్వండి అని అడిగాడు. The boss said, ఆ అధికారి అన్నాడు, why do you want? ఎందుకయ్యా నీకు సెలవు అన్నాడు. Oh, it's our festival. ఇది మా పండగండి అన్నాడు. Once in a year we get our festival. సంవత్సరానికి ఒకసారి మాకు పండగ వస్తుంది, So కాబట్టి I want to take leave. నేను సెలవు తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. On what basis you want to take leave? మరి దేన్ని బట్టి మీరు సెలవు తీసుకోవాలని కోరుకుంటున్నారని నేను అడిగాడు. I never see any of the Christian manners or demeanor or the Christian ways in you. నీలో క్రైస్తవ గుణాలు కానీ లక్షణాలు కానీ తీరు కానీ ప్రవర్తన కానీ స్వభావం కానీ నేనేమి చూడలేదు. I never thought you are a Christian first of all. అది మొట్టమొదటిగా నువ్వు క్రైస్తవుడు అని అన్నట్టు కూడా I thought you are also like one of us. అంటే మనలో ఒకరి వల్లే కూడా ఆయన ఉన్నాడు. మాలు The boss was not a Christian. ఆ యొక్క అధికారి క్రైస్తవుడు కాదు. But he said, ఆయన అన్నాడు, I don't see any marks of Christianity in you. నీలో క్రైస్తవుని యొక్క లక్షణాలు గుణాలు నేను చూడలేదు. Sundays you are here. ఆదివారం ఇక్కడికి వస్తున్నావు. But I know some script. I know the scripture a little. నాకు లేఖనాలు కొంచెం తెలుసు. Because ఎందుకంటే I respect all religions. నేను అన్ని మతాలు కూడా గౌరవిస్తాను. And I read books. నేను పుస్తకాలు చదువుతాను. I read the Bible. నేను బైబిల్ చదువుతాను. Do you read the Bible? మీరు బైబిల్ చదువుతారా? Now and then. అప్పుడప్పుడు చదువుతారండి. Do you go to church? మీరు మందిరానికి వెళ్తారా? Now and then. అప్పుడప్పుడు వెళ్తానండి. Festivals I go. పండుగలకు వెళ్తానండి. Like what I'm asking for a leave. అందుకే నేను సెలవు కోసం అడుగుతున్నానండి అన్నాడు. And he said, I don't see any marks of Christianity on you. క్రైస్తవుడు ఉండవలసిన
ఉన్నటువంటి లక్షణాలు మీలో నేను ఏమి చూడలేదండి అన్నాడు. When you go on team outings, మీరు టీంతో పాటు బృందంగా బయటకు వెళ్ళినప్పుడు you drink and smoke and do everything. మీరు మద్యం తాగుతారు, సిగరెట్లు తాగుతారు, అన్ని చేస్తారు. But I know Christ is so perfect. అయితే క్రీస్తు ఎంతో పరిపూర్ణుడనే సంగతి నాకు తెలుసు. I don't see any of those marks in you or symptoms. ఆయన గుణాలు లక్షణాలు నీలో ఏ కూడా సూచనలు కూడా On what కనబడలేదు. basis you want to go ఏ or take ఆధారంగా leave? ఏ ఆధారంగా సెలవు అడుగుతున్నావు అని అడిగాడు. Are you a Christian in records? మీరు రికార్డులో మీరు క్రైస్తవులుగా ఉన్నారా? No, no. లేదండి. Then no leave for you. అప్పుడు నీకు సెలవు ఇచ్చేది You లేదన్నాడు. are leave alone what you are in records, but you have never shown that you are a Christian in office. నీవు రికార్డులో క్రైస్తవుడుగా లేని విషయం పక్కన పెడితే అసలు నీ ప్రవర్తనలన్నీ కూడా నువ్వు క్రైస్తవుడుగానే కనబడలేదన్నాడు. When you are not a Christian, నువ్వు క్రైస్తవునివే కానప్పుడు why do you want Christmas? నీకు ఎందుకు క్రిస్మస్? You never told about Christ to me. నువ్వెన్నడూ కూడా క్రీస్తు గురించి నాకు చెప్పలేదు. You never told anything about your life. నీ జీవితం గురించి కూడా అన్నడు నాకు ఏం చెప్పలేదు. I don't see you different from others. ఇతరుల నుంచి నువ్వు వ్యత్యాసంగా ఉండడాన్ని చూడలేదు. Then on what basis should I give you leave? మరి దేని ఆధారంగా నీకు సెలవు ఇవ్వాలి చెప్పు. I don't know, dear people. నాకు తెలియదు పిల్లలు. If that principle is to be applied, ఆ యొక్క సూత్రమే కనుక మనకు అన్వయిస్తే none of us, I don't say none, many people may not get leave at all. అంటే అనేక మంది సెలవే దొరకదని అనుకుంటూ ఉన్నాను. Not everyone, of course. మనం అందరు కాదనుకోండి. But కానీ many may not get leave at all. అనేక మందికి అసలు సెలవే దొరకకపోవచ్చు. He will only say, ఆయన ఒకటే అంటాడు, when you are not following Christ, why do you want Christmas? నీవు క్రీస్తుని వెంబడించకుండా అనుసరించకుండా ఉన్నప్పుడు నీ క్రిస్మస్ ఎందుకు? What's the benefit? దానివల్ల లాభం ఏంటి? To be here and work. నీకు నుండి ఉద్యోగంలో పనిచేయి. Because Christmas and you are incompatible. Puskaru. Christmas and you are incompatible. క్రిస్మస్ కు నీకు అసలు పొంతనే లేదన్నాడు. No, you are not eligible. నీవు అసలు దీనికి యోగ్యుడేవు కాదు అన్నాడు. Yes, dear people. అవును పిల్లరా. Goats will be like that. మేకలు ఆ రీతిగా ఉంటాయి. Goats will be easily seen. You can recognize. Anyone can recognize. మీరు గుర్తించవచ్చు, ఎవరైనా గుర్తించవచ్చు, మనం ఎంతో సులువుగా మేకలను గుర్తించవచ్చు. It's not like the goats we have here. ఇక్కడ మేకలు అంటే కాదనుకోండి. But the Lord was speaking about the goats in that place. ఆ స్థలంలో మేకల గురించి ప్రభు మాట్లాడుకుంటున్నారు. Those goats are very hairy. ఆ యొక్క మేకలు చాలా జుట్టుంటుంది. They are hairy. బాగా Sometimes it may be difficult to separate out the sheep and the goats. కొన్నిసార్లు ఆ యొక్క మేకలను ఆ గొర్రెలను కూడా వేరు చేయడం కష్టమైనందుగా రెండు ఒకే రకం ఉంటుంది. Not the goats we have here. ఇక్కడ మనం చూసే మా మేకలు కాదు. But కానీ the Lord was speaking about that. ప్రభు దాని గురించి మాట్లాడుతూ ఉండినారు. And he said, ఆయన అన్నారు, together, and he shall separate them one from another. మీరు ఒకదాని నుంచి మరొక దాన్ని మీరు వేరు చేస్తారు. As a shepherd divided his sheep from the goats. గొర్రెల కాపరి గొర్రెలను మేక నుంచి వేరు చేసినట్లుగా వేరు చేయబడతారు. And 33rd verse of Matthew 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33rd verse. 33వ వచనం. And he shall set the sheep on his right hand. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను But నిలువబెట్టును. the goats on the left. మేకలను ఎడమ వైపున ఉంచుతాడు. Dear people, వీళ్ళరా the ones on the right, the sheep on the right, కుడి వైపున ఉన్నటువంటి ఆ గొర్రెలు they will inherit eternal life. అవి నిత్య జీవాన్ని స్వాస్థ్యంగా పొందుతాయి. They will get into the kingdom of God. అవి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాయి. But what about those on the left? అయితే ఎడవైపున వాటి విషయం ఏంటి? Will they go into the kingdom of God? అవి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాయా? Not at all. ఎంత మాత్రమో ప్రవేశించారు. Dear people, వీళ్ళరా now this is the time for us to examine ourselves. ఇది మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయము. Am I a goat or a sheep? నేను మేకలా ఉన్నానా గొర్రెలా ఉన్నానా? Dear people, వీళ్ళరా when there is no oneness in the family, కుటుంబంలో ఏకత్వం లేనప్పుడు the whole family is a goat family then. అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా మేక కుటుంబమే. It's not just older people, younger people also. ఆ పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా. Yes, goat begets goats. ఎందుకంటే మేక పిల్లలే పుడతాయి. They won't be sheep. ఎందుకంటే అక్కడ అవి మేక గొర్రెలను ఏనవు. Yes, Oh. dear people. వీళ్ళరా But symbolically speaking, అంటే మనం ఒక సూచప్రాయంగా చూస్తే the Lord can transform the nature of
goat to the nature of sheep. మేక స్వభావాన్ని ప్రభు గొర్రె స్వభావంగా మార్చగలడు. As I told you about St. Paul. బహుశా పౌలు గురించి నేను చెప్పినట్లుగా Not only about St. Paul. బహుశా పౌలు గురించి మాత్రమే కాదు, There are many such incidents, maybe here also. అనేక సంఘటనలు అలాంటివి ఉన్నాయి, ఇక్కడ కూడా ఉండొచ్చు. Many places. అనేక స్థలాలు Horrible people. భయంకరమైన వ్యక్తులు, Terrible people. బహు భయంకరమైన వారు. But when the Lord touched them, అయితే ప్రభు వారిని పుట్టినప్పుడు they were transformed. వారు మార్చబడ్డారు. Jesus became their shepherd. యేసు ప్రభు వారికి గొర్రెల కాపరిగా అయ్యాడు. And they began to follow the Lord. వారు ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. Yes, dear people. అవును ప్రియులారా, Jesus came to make us sheep and not goats. యేసు ప్రభు వచ్చిన మనను గొర్రెలుగా చేయడానికి కానీ మేకలుగా చేయడానికి కాదు. Behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. What does he do? అని ఏం చేశారు? He taketh away the sin of the world. ఆయన లోక పాపమును తీసివేస్తాడు. He doesn't want any one of us to be on the left of the Lord. మన ఏ ఒక్కరు కూడా ప్రభువుకు ఎడవైపు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. He wants everyone to be on his right. ప్రతి ఒక్కరు కూడా ఆయన కుడి వైపున ఉండాలని ఆయన కోరుతున్నారు. And be a blessing. ఒక ఆశీర్వాదంగా ఉండాలని. When we become sheep, మన గొర్రెలుగా అయినప్పుడు our nature, everything changes. మన స్వభావం సమస్తము కూడా మారిపోతాయి. No fightings, కొట్లాడుండవు, no angry spirit, ఏ కోప ఆత్మ ఉండదు, no hard feelings against one another. ఒకరికి ఒకరికి విరోధంగా కఠినమైనటువంటి భావాలు ఉండవు. Yes, even in a congregation there will be hard feelings. ఒక క్రైస్తవ సమాజంలో కూడా ఒకరి మీద ఒకరు కఠినత ఉంటుంది. That's why there is a mix of both. అందుకే రెండు కూడా కలిసి ఉంటాయి. But కానీ sheep, everyone should try to be a sheep. ప్రతి ఒక్కరు కూడా గొర్రెలా ఉండడానికి ప్రయత్నించాలి. But కానీ sometimes కొన్నిసార్లు the reverse also takes place. దానికి భిన్నంగా కూడా జరుగుతుంది. Reverse, sheep can also become goats. అంటే By nature, I mean. అంటే స్వభావ సిద్ధంగా గొర్రెలు కూడా మేక స్వభావం గలవారిగా కాగలుగుతారు. Backsliders. వెనుకజారేవారు. Once they were on fire for the Lord. ఒకప్పుడేమో ప్రభు కొరకు నిలా ఉన్నారు, But now ఇప్పుడేమో they are goats. వాడు మేకలైపోయారు. They are people. This is a serious matter. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. We need to examine ourselves. మనం పరీక్షించుకోవాలి. Go to the cross. శిలువ చెంతకు వెళ్ళండి. On the cross, ఆ శిలువ మీద the Lord maintained his lamb spirit. ప్రభు తన యొక్క గొర్రె స్వభావమును కాపాడుకున్నారు. గొర్రె పిల్ల స్వభావాన్ని, Lamb spirit. గొర్రె పిల్ల స్వభావం. Just as a lamb does not resist, ఒక గొర్రె పిల్ల ఏ రీతిగా ఎగిరిస్తుందో same thing the Lord did not resist. అదే రీతిగా ప్రభు కూడా ఎగిరించలేదు. He didn't have any angry word for the people. ప్రజల మీద ఏ కోపపు మాట పలకలేదు. In that excruciating moment, అంత తీవ్రమైనటువంటి బాధ ఉన్నటువంటి క్షణంలో he was still a lamb. ఆయన ఇంకా గొర్రె పిల్లవలనే ఉండినాడు. And he forgave And the క్షమించి people. ఆ ప్రజలను ఆయన క్షమించాడు. Dear people, Really? when you analyze all these things, వీటన్నిటిని కూడా మీరు విశ్లేషించినప్పుడు then we will know where we stand. మనం ఎక్కడ నిలబడి ఉన్నామో చూసుకుంటాము. Are we following the roaring lion and thinking he is our shepherd? మనం గర్జించేటువంటి సింహాన్ని వెంబడిస్తూ ఆయన మన గొర్రెల కాపరిని మనం భావిస్తున్నామా? Or are we following the true shepherd? లేదంటే మనం నిజమైనటువంటి గొర్రెల కాపరిని వెంబడిస్తున్నామా? The lamb which came to take away our sins. మన పాపములు తీసివేయడానికి వచ్చినటువంటి గొర్రె పిల్ల He is still available. ఆయన ఇంకా అందుబాటులో ఉన్నాడు. The shepherd is still available. ఏ గొర్రెల కాపరి ఇంకా మనకు అందుబాటులో ఉన్నాడు. He is waiting for us. ఆయన మన కొరకై కనిపెట్టుకుని ఉన్నాడు. Will we turn to him? మనం ఆయనతో తిరుగుదామా? Will we humble ourselves? మనం తగ్గించుకుందామా? The Lord loves us. ప్రభు మనం ప్రేమిస్తూ ఉన్నాడు. That is why అందుకే he wants us. ఆయన మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. Let us humble ourselves. మనం తగ్గించుకుందాం. Let us pray. ప్రార్థన చేద్దాము. Loving Father, ప్రేమ కలిగిన తండ్రి, oh God, ఓ దేవా, have mercy upon us. మా మీద కరుణ చూపించండి. Lord, how easy it is to backslide. వెనుకకు జారిపోవడం అది ఎంత సులువు ప్రభా. We can turn into a goat from a sheep. మేము గొర్రెగా ఉండి మేకగా మారిపోగలం. But if we run to the cross, అయితే మేము శిలువ చెంతకు పరిగెత్తి goat's number will come down. మేకల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. Lord, we will have the sheep's nature. ప్రభువా, మేము గొర్రె పిల్ల స్వభావాన్ని కలిగి ఉంటాం. Oh God, ఓ దేవా, you want us to be sheep so that you can guide us and lead us. మమ్మల్ని నడిపించగలిగేలా మేము గొర్రెల వలె ఉండాలని ప్రభువా మీరు ఆశిస్తూ ఉన్నారు. You do not want us to be any want. ప్రభువా, మేము ఏ కొద్దిగా కలిగి ఉండడానికి ఇష్టం లేదు. Lord.
ఏమేమిలో ఉంటూ నీకు ఇష్టం లేదు. Oh God, ఓ దేవా, what beautiful provision you made for us. మా కొరకు ఎంత చక్కటి ఏర్పాటు ప్రభా మీరు చేశారు. Lord, you never allowed Herod and the scribes and the priests to come to the manger or to see the child Jesus. హేరోదు రాజులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ ఎన్నడూ కూడా ఆ పశువుల తొట్టి దగ్గరికి కానీ యేసును చూడడానికి కానీ ఎన్నడూ అనుమతించలేదు. Because they are goats. ఎందుకంటే వారు మేకలు కాబట్టి. You knew that if they are permitted, they will bring great harm to the babe. వారిని కనుక అనుమతిస్తే ఆ శిశువుకు గొప్ప హాని చేస్తారని ఉద్దేశంతో నువ్వు రానివ్వలేదు. Yes, goats are not easy. ఆ మేకలంతా సులువైనవి కావు, They are harmful. అవి హానికరమైనవి. So you didn't allow any such people to go near Jesus. అలాంటి వారు ఎవరు కూడా యేసు ప్రభు సమీపంగా వెళ్ళడానికి అనుమతించలేదు. Only the shepherds. కేవలం గొర్రెల కాపులు మాత్రమే They were there. వారు అక్కడ ఉండినారు. And some other people. మరి ఇతరులు కూడా కొంతమంది Select few. ఎన్నుకొనబడ్డ కొద్ది మంది మాత్రమే. But not all. అయితే అందరూ కాదు. The wise men also. జ్ఞానులు కూడా అనుమతించబడ్డారు. Oh God. ఓ దేవా, Help us, Father. మాకు సహాయం చేయండి తండ్రి. You separated the goats and sheep even at the birth of the Lord. యేసు ప్రభు యొక్క పుట్టిన సమయంలో కూడా తండ్రి గొర్రెలను మేకలను ప్రభా మీరు వేరు చేశారు. And you will do that on the day when you return. మీరు తిరిగి వచ్చినప్పుడు కూడా 1000 మంది మీరు అది చేస్తారు. Unless we make the best use of the time and opportunity that you are giving us. మీరు మాకు ఇచ్చేటువంటి సమయాన్ని అవకాశాన్ని మేము శ్రేష్టంగా సద్వినియోగం చేసుకుంటే తప్ప Then we will be eternal losers. మేము నిత్యంలో నశించిపోయే వారిగా ఉంటాం. We will have no chance, no opportunity. మాకు ఇంకా ఏ అవకాశం కానీ తప్పించే మార్గం లేకుండా ఉంటాం. Lord, help us to make haste. ప్రభా త్వరపడటానికి మాకు సహాయం చేయండి. Let this Christmas be totally new to us. ఏ క్రిస్మస్ మాకు పూర్తిగా కొత్తదిగా ఉండడానికి సహాయం చేయండి. Enable us to be on the side of the sheep. గొర్రెల యొక్క వైపు ఉండడానికి ప్రభా మాకు సాధ్యం చేయము. We should not be goats, Lord. మేము మేకలుగా ఉండకూడదు ప్రభా. The best of our celebration will be only useless in your sight. ప్రభా నీ దృష్టిలో మేము శ్రేష్టంగా జరిపించుకునే వేడిక అంతా కూడా పనికిమాలినదిగా ఉంటుంది. It has no value. దానికి అసలు ఏ విలువ ఉండదు. But Lord, కానీ ప్రభా enable us to have the great shepherd in our midst. మా మధ్యలో గొప్ప గొర్రెలు కాబట్టి ప్రభా కలిగి ఉండడానికి సాధ్యం చేయము. Lay down his life for us. మా నిమిత్తమై తన ప్రాణం పెట్టినటువంటి ఆయన Help us. మాకు సహాయం చేయండి. Continue with us. మాతో కొనసాగండి. In Jesus' name. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము. Amen.